హలో అండి, నమస్తే అందరికీ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను అనమాట. ఎగ్ పొరుటు, కోడిగుడ్డు పొరుటు, ఫ్రై అంటారు, పొరుటు అంటారు, చాలా రకాలు అంటారు. అందుకు ఆయిల్ వేసుకొని తిరుగుమాత గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 5-6 ఉల్లిపాయలు కోసుకున్నాను అనమాట. 4 ఎగ్స్కి చిన్న చిన్న ఉల్లిపాయలు అవి వేసుకుంటున్నాను. తిరుగుమాత గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అనమాట. వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత బాగా కలర్ రావాలి. వేగిన తర్వాత కోడిగుడ్లు ఒక 4 కోడిగుడ్లు కొట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఫ్లేము పెద్దది పెట్టుకోవాలన్నమాట. అది బాగా హీట్కి ఎక్కువ తిప్పకూడదు. అవి చిన్న చిన్న ముక్కలు పొడి పొడిగా అయిపోతుంది. అందుకని మెల్లిగా తిప్పుకొని కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకుంటే పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటాయి. తింటున్నప్పుడు బాగుంటుంది అన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే, వంట రాని వాళ్ళు అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు. అదిగోండి, కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను అనమాట. అట్టా వచ్చింది. కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఎక్కువ బాగా కలిపేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసుకోవాలి. వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు వేగేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది బాగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్ పెడితే నీసు వాసన రాకుండా బాగుంటుంది అనమాట. ఇది వేగిపోయింది. కారం వేసుకోవడమే. కారం వేసుకొని తిప్పుకోవాలి. అదంతా ముక్కలు పట్టే వరకు. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సప్పగా లేకుండా నీసు వాసన రాకుండా బాగుండిద్ది. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. కారం వేసుకుంటున్నాం 3 స్పూన్లు. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి మీకు సరిపడి మీరు వేసుకోండి. 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను అనమాట 4 కోడిగుడ్లకి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. కర్రీ ఏం లేనప్పుడు ఎగ్స్ ఉంటే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ఇలాగా బాగుంటుంది. నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి అందరికీ సపోర్ట్ చేయండి. ఇంకా సింపుల్ రెసిపీస్ చేస్తూ ఉంటాను. వాళ్ళకైతే ఇదేనండి ఎగ్ ఫ్రై. మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.